కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణ కార్యక్రమాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా ఎవరి పాలన ఎలా ఉందో ప్రజలు బేరీజు వేస్తున్నారంటున్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయింది. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఏడాది పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారనే దాని మీద మనతో మాట్లాడేందుకు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రావణ్ కుమార్ గారు నమస్కారం అండి. ప్రధానంగా ఈ ఏడాది పాలనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారనుకుంటున్నారు? ఉన్నంతలో చాలా బ్రహ్మాండంగానే చేశారని చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నష్టపరిచారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి పెరిగింది, వారి ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వారి నాయకులు, వాళ్ళ సలహాదారుల యొక్క ఆస్తులు పెరిగినాయి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులన్నీ తగ్గిపోయినాయి. నాసిరకం మద్యం, నాసిరకం రోడ్లు, గుంతల రోడ్లు, చాలని పరిస్థితులు, ప్రతిదానిలో కోత, ఇటువంటివన్నీ చూసుకుంటే అటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని వదిలిపెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చాలా దారుణమైన ఆర్థిక పరిస్థితి. దాన్ని ప్రజల దృష్టిలో పెట్టడానికి, ఆయన అవగాహన చేసుకోవడానికి, పరిపాలన సాగించడానికి 7 శ్వేతపత్రాలు ఇచ్చారు. అందులో ఒక్క అంశం చెబుతాను నేను. కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే బకాయిలు 23,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళ సరెండర్ లీవులు కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, జీతాలు కూడా సక్రంగా వేయని పరిస్థితి నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నెలకు 1వ తారీఖున ఖచ్చితంగా జీతాలు అందించడం, అదేవిధంగా పెన్షన్లు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి అది ఏప్రిల్ నుంచి అమలు చేస్తానని హామీ ఇచ్చి 7,000 రూపాయలు మొదటి నెలలోనే ఇచ్చి అది కూడా 1వ తారీఖునే 100% పంపిణీ చేయటం, ఇది చాలా సాధించిన గొప్ప విజయం. రోడ్ల విషయం చూస్తే దారుణాతి దారుణంగా ఉండి ప్రయాణానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్న సందర్భాన్ని చూసుకొని రోడ్లు బాగు చేయాలంటే ఆర్థిక పరిస్థితి సరిపోవట్లేదని ఉన్నదానిలో సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతో, గుంతలు లేని రోడ్లు చేయాలనే ముఖ్యమైన ఉద్దేశంతో మరి దాదాపు 120 కోట్లు 1,200 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిపి దాన్ని అమలు చేసి చూపించడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే ప్రజల జీవన ప్రమాణాలు కూడా తగ్గిపోయినాయి. నాసిరకం మద్యం సప్లై చేయడం ద్వారా, ఆ మద్యం సప్లై చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం నష్టపోవడంతో పాటు ఆర్థికంగా రాష్ట్రం నష్టపోయింది. దాదాపు 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే, పారదర్శకంగా టెండర్లు వేసి ఆక్షన్స్ కండక్ట్ చేసి, లాటరీ తీసి ఆక్షన్స్ కండక్ట్ చేసి, అన్ని పాపులర్ బ్రాండ్స్ అన్నిటిని పెట్టి, గీత కార్మికులకి 10% షాపులు రిజర్వ్ చేసి, ప్రజలకి తాను ఉన్న అలవాటును మానుకోలేని వాళ్ళకి న్యాయమైన మద్యం సరఫరా చేయడం ద్వారా ఆర్థికంగా కొంత ముందుకు వెళ్ళే ఉద్దేశం కనపడుతుంది. ప్రధానంగా గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2014 నుంచి 19 వరకు అమరావతిని క్యాపిటల్ సిటీగా చేస్తూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అప్పటి కూటమి ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఈ ఏడాది పాలనలో తిరిగి ఈ అమరావతిలో అభివృద్ధి పనుల పురోగతి ఏ విధంగా ఉంది? ఎందుకంటే మీ నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గ పరిధిలోకి ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి క్యాపిటల్ సిటీ అంతా కూడా వస్తుంది. దీనికి సంబంధించి పురోగతి ఈ ఏడాది కాలంలో ఏ విధంగా ఉంది? అమరావతిని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు అసెంబ్లీలో 2014-19 కాలంలో అమరావతిని రాజధానిగా మేము కూడా ఒప్పుకుంటున్నాం, కనీసం 30,000 ఎకరాలన్నా ఉండేలా చూడాలి, ఈ రాష్ట్రం చాలా చిన్నదైపోయింది, ప్రాంతాల మధ్య విభేదం పెట్టడం నాకు ఇష్టం లేదు, కాబట్టి
నేను అమరావతి రాజధానికి మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత 3 రాజధానులని, దాన్ని సమర్థించుకోవటానికి ఇది ఎడారి ప్రాంతం అని, ఇది శ్మశానం అని, ఇటువంటి అపవాదులన్నీ వేసి ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా అమరావతి మాస్టర్ ప్లాన్ స్పాయిల్ చేయడానికి సెంటు పట్టాలని ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి కాకుండా రాజధాని లేకుండా చేశాడు. దాన్ని సరిచేయటాని కోసం కాదు, మేము భూములు ఇచ్చాం, స్వచ్ఛందంగా ఇచ్చాం, మా భూములకి విలువ లేకుండా చేస్తున్నారు, మీ మాట తప్పారు, అమరావతిని ఏకైక రాజధానికి ప్రకటించమని రైతులు ఉద్యమం చేస్తే ఆ రైతులందరినీ కూడా పాశవికంగా అణిచివేసి లాఠీ చార్జీలు చేసి, జైళ్ల పాలు చేసి, ముళ్ళ కంచెల పాలు చేసి, అవమానించి మహిళలను చూడకుండా చేశాడు. ఇదన్నిటిని తట్టుకొని నిలిచి అమరావతి ఉద్యమం బ్రహ్మాండంగా నడిచింది. జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యమం ఊపులో కొట్టుకుపోయాడు. తిరిగి మళ్ళా పట్టాల మీదకి ఎక్కడానికి వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకున్నారు. దాదాపు ఈ రోజున అక్కడ 52,000 కోట్ల రూపాయలు పైగా పనులు జరుగుతున్నాయి. అమరావతి ప్రాంతానికి డబ్బులు ఎక్కడి నుంచి అవసరం లేదు. రైతులు ఇచ్చిన భూమిని విలువే 2 లక్షల కోట్ల రూపాయలు. ఈ డబ్బుతో అమరావతికి వచ్చిన లోన్ అదే తీర్చుకుంటుంది. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు శరవేగంతో రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కట్టిన బిల్డింగులన్నీ పూర్తి చేయబోతూ ఉన్నారు. పరిపాలన కోసం 5 టవర్లు ఆమోదం పొంది మరలా మొదలైంది. ఆ తర్వాత కొత్త అసెంబ్లీ కట్టబోతున్నారు. హైకోర్టుకి ఐకానిక్ బిల్డింగ్ రాబోతూ ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా అమరావతి అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయని మేము భావిస్తాం. ఈ ఏడాది కాలంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపుగా చాలా వాటిని ఇప్పటికే కూటమి ప్రభుత్వం అమలు చేసింది, 1-2 మినహా. ఈ సూపర్ 6 పథకాల మీద ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? ప్రధానంగా పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే తిరుగుతూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు పెన్షన్ విషయంలో పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. 4,000 రూపాయలు జనరల్గా అందరికీ పెన్షన్ ఇవ్వటం, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి 12 రకాల పెన్షన్లు ఉన్నాయి. అవి కాకుండా 6,000 రూపాయలు దివ్యాంగులకి, 15,000 రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు. పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు. ఇలా చూసుకుంటూ పోతే పెన్షన్ల మీద పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. తర్వాత అన్న క్యాంటీన్లు 204, 175 నియోజకవర్గాల్లో 204 అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాడికి, కార్మికులకి, పని కోసం వచ్చే వాళ్ళ కోసం 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. అంతేకాదు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మాటను నిలబెట్టుకుని ఇస్తూ ఉన్నారు. నిన్న జూన్ 12వ తారీఖున తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పిల్లలు ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ డబ్బులు వేస్తామని మాట ప్రకారం వేయటం జరిగింది. ఒక ఇంట్లో కనీసం 3 పిల్లలు ఉంటారు. ముగ్గురికి 3 12, 3 13, 39,000 రూపాయలు ఒక కుటుంబంలో పిల్లలు చదువుకోవడానికి పడింది. ఇవన్నీ చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖున కేంద్ర ప్రభుత్వం డబ్బులు వ్యవసాయదారులకి, రైతులకి వేస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద కేంద్రం జమ చేసినతో పాటు మన వాటా కూడా మనం వేస్తామని చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మనకు ఆలోచిస్తూ ఉంటే దాదాపు మరి ఏదైతే సూపర్ 6లో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయడానికి 3 వంతులు కృషి జరిగింది, అమలు జరుగుతుంది. అంతేకాదు నిరుద్యోగులకి డిఎస్సి పరీక్ష ప్రవేశపెట్టడం, డిఎస్సి నోటిఫికేషన్ రావడం, 10 లక్షల కోట్ల రూపాయలతో ఒప్పందాలు కుదిరిసిన పారిశ్రామిక ఒప్పందాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన రాబోయే 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీ నెరవేరబోతా ఉంది. ఈ రకంగా ఉంటే దాని మీద అపప్రదలు, అవాకులు చెవాకులు పేలుతూ వైసీపీ వాళ్ళు ఉండటం అనేది కరెక్ట్ కాదు. ప్రజలైతే హ్యాపీగా ఉన్నారు. ఈ ఏడాది పాలన మీద ఇప్పటికే అమలు చేసినటువంటి ప్రతి పథకం మీద కూడా ప్రతిపక్ష వైసీపీ ఏదో ఒక ఆరోపణలు సంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న తల్లికి వందనానికి సంబంధించి కూడా ఆరోపణలు చేశారు. అంటే ఏ విధంగా ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, దుష్ప్రచారం కావచ్చు, ఏ విధంగా పార్టీ భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి, ప్రస్తుతం ఎదుర్కొంటుంది?
అంటే మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపించడం చాలా ముఖ్యం అన్నారు. నువ్వు 4 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం అమ్మఒడి పథకంలో అమలు చేశారు. మేము 10,27,000 మందికి మేము అమలు చేసి చూపించాం. నువ్వు 5,000 కోట్లు నువ్వు ఇస్తే మేము 10,067 లక్షల రూపాయలు పెట్టాం. అంటే నువ్వు ఇచ్చిన దానికి డబల్ అమౌంట్ తల్లికి వందనం పేరు మీద నువ్వు ఇచ్చిన లబ్ధిదారులకి డబల్ లబ్ధిదారులు మా పథకంలో కవర్ అయ్యారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏదైతే పథకం తీసుకున్నారో వాళ్ళందరూ స్పష్టంగా కనపడుతూ ఉంది. వైసీపీ వాళ్ళకి ఇది కనపట్ల. ఎందుకు కనపడదంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇదే పరిస్థితి వాళ్ళు కొనసాగితే 11 నుంచి 1కే మారిపోతారా, ఆ 1 కూడా వస్తుందో లేదో అనుమానం. ప్రజల మద్దతు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా ఉంది. ప్రజలు లబ్ధిదారులందరూ హ్యాపీగా ఉన్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. మేము ప్రతి గ్రామం తిరుగుతున్నాం. ప్రతి నెల మొదటి తారీఖున తీసుకుంటాం. అలాగే అన్న క్యాంటీన్లు బాగున్నాయి. రోడ్ల మీద అయితే ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మేము కొన్ని రోడ్ల మీద నాట్లు కూడా వేసిన సందర్భం ఉంది. ఈరోజు ఏ రోడ్డు చూసినా సరే ప్రయాణం సాఫీగా సాగుతూ ఉంది. అదేవిధంగా మన మత్స్యకార భరోసా కింద నువ్వు వేసిన అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ వేయటం జరిగింది. అలాగే ఎప్పుడైతే వాళ్ళు వేట నిషేధించే కాలంలో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇచ్చాం. ఇటువంటి పథకాలు. అలాగే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోపు అమౌంట్ రైతుల అకౌంట్లో పడినాయి. అలాగే ఎక్కడైతే ధరలు మిర్చి ధర, పసుపు ధర లేకపోతే పత్తి ధర పడిపోయిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకున్నారు. అలాగే పొగాకు విషయంలో కూడా కేంద్ర మంత్రితో రిప్రజెంట్ చేసి ఖచ్చితంగా కొనిపించాలని ఆయన మాట్లాడారు. అలాగే రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నంలో. ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తుందనే భయాందోళనలోకి లోనైనట్టున్నారు. అందుకనే లేని ఉన్నట్టుగా ఊహించుకొని రాప్తాడు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు హెలికాప్టర్ మీద పడగొట్టారు. అలాగే తెనాలి పర్యటనకు వచ్చి ఒక సంఘ వ్యతిరేక శక్తులుగా ఉన్న వ్యక్తుల్ని పరామర్శించడానికి ఏ సంకేతం. అదేవిధంగా దర్శి వెళ్ళారు. దర్శి వెళ్ళినప్పుడు ఏంటి నీ పరిస్థితి అని అడగడానికి వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు, చెప్పులు, కర్రలతో దాడి చేశారు. అంటే ఒక అరాచకమైన ఆలోచన విధానంతో వైసీపీ వెళ్తుంది. ఇది ఎందుకంటే ప్రజల మద్దతు కోల్పోతున్నాం పూర్తిగా అనే ఒక భయాందోళనలో ఏం చేయాలో తెలియని నిరాశ నిస్పృహల్లో ఇటువంటివి వస్తాయని చెప్పి నేను భావిస్తాను. ప్రస్తుతం వైసీపీకి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా వేయటం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని ఒక పుస్తకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు మర్చిపోయారని అనుకొని ఇలాంటి పుస్తకం తీసుకొచ్చారనుకోవచ్చా ఏంటి? ఆ పుస్తకానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 2 విషయాలతో దీనికి సమాధానం చెప్తా. చాలా ఉన్నాయి. జగన్ అంటే నమ్మకమే కదా, మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా. నాయకుడు అంటే మాట ఇస్తే అమలు చేయాలి అని డప్పాలు కొట్టి రోడ్లంతా తిరిగి గ్రామాలు తిరిగి చెప్పాడు. మొదటి సంవత్సరం 25% షాపులు రద్దు చేస్తాను, నెక్స్ట్ సంవత్సరం ఇంకో 25%, అలాగా సంపూర్ణ మద్యపానం నిషేధం చేసినాకే ఓట్లు అడుగుతా అన్నాడు. మరి నమ్మకం కదా. మరి నీ నమ్మకం ఏమైంది? నాసిరకం మద్యం ఇచ్చావు, 25% రద్దు చేసి ఇంకా కొన్ని బార్ల రూపంలో ఓపెన్ చేసి ప్రజలను దోచుకున్నావు. ఆ దోపిడిలో 3,500 కోట్ల రూపాయలు అక్రమం కనపడింది. అదొక అంశం. తర్వాత అందరికీ పెన్షను 3,000 చేస్తానన్నాడు. 2,000 ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. దాన్ని 3,000 చేస్తా అన్నాడు. అడిగితే 250 చొప్పున 5 సంవత్సరాలు తీసుకున్నాడు. అడిగితే మేము అనలేదన్నాడు. ఇది జగన్ అంటే నమ్మకం ఏంటి? అంటే జగన్ అంటే నమ్మకం ఏంటంటే చెబితే చేయడంతే. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే చేస్తాడు. ఖచ్చితంగా 4,000 చేస్తామన్నాం. 4,000 చేసి అధికారంలో వచ్చిన మొదటి నెలలో అందించు. డిఎస్సి నోటిఫికేషన్ వేస్తానన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ వేసాం. అదేవిధంగా 3,000 కలిపి పెన్షను అంటే ఏప్రిల్ నుంచి అమలు చేస్తాను నేను ముఖ్యమంత్రిగా అయితే అని చెప్పి
ప్రకటించి ముఖ్యమంత్రి అయినాక పాత బకాయి 3,000తో సహా మొదటి నెలలో వేశారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నాం, ఓపెన్ చేసాం. అలాగే తల్లికి వందనం వేస్తాము, స్కూల్స్ ఓపెన్ అయ్యే నాటికన్నా వేసాం. ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామన్నా వేసాం. ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, జగన్ అంటే చెప్పాడంటే చేయడని, చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పాడంటే చేస్తాడనేది స్పష్టం. ఇది అర్థం చేసుకోవాలని కోరు. రాబోయే 4 ఏళ్ల పాలన ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా మీ తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీద దృష్టి సారించబోతా ఉన్నారు మీరు? తాడికొండ నియోజకవర్గం చాలా క్రియాశీలకమైన నియోజకవర్గం. ఒక రాజధాని ప్రాంతంలో, ముఖ్యమైన రాజధాని ప్రాంతం అంతా కూడా మా నియోజకవర్గంలోనే ఉంది. రాజధాని అభివృద్ధి తాడికొండ నియోజకవర్గ అభివృద్ధితో ముడిపడి ఉంది. రాజధాని ఇప్పటికే 52,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభమైనవి. అంతేకాకుండా ఫర్దర్గా ల్యాండ్ పూలింగ్ కూడా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కానీ తాడికొండ ఆనుకుని కానీ ఎక్కడైనా కానీ ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది, క్వాంటమ్ వ్యాలీ కూడా రాబోతోంది. అంటే అభివృద్ధికి సంకేతం, అభివృద్ధికి చిరునామా తాడికొండ నియోజకవర్గం ఉండబోతుంది. ఎందుకంటే ఆ పనులు శరవేగంగా జరగడానికి అవసరమైన ఆర్థిక వనరులన్నీ సమకూర్చుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక పరుగులు పెట్టడమే తరువాయి. ఖచ్చితంగా తాడికొండ నియోజకవర్గం ఒక బంగారు నియోజకవర్గంగా మారబోతోంది. భవిష్యత్ అంతా కూడా తాడికొండ నియోజకవర్గందేనని నేను చెప్తా ఉన్నాను. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏడాది పాలన పట్ల ప్రజలంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంతానికి సంబంధించి అక్కడ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా శరవేగంగా జరగబోతా ఉన్నాయి. 3 ఏళ్ల కాలంలోనే దాదాపుగా నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తన తాడికొండ నియోజకవర్గం బంగారు తాడికొండ నియోజకవర్గంగా మారబోతుందని కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్టు షణ్ముఖతో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.